ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఎవరు ఈవిడ? ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చేస్తాను? నువ్వు ఏం చేస్తా? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చూస్తాను, భయపడే వాళ్ళు నువ్వు ఇదే కావాలి ఇంట్లో జరిగేది ఇదే, మీరు అందరు చూడండి. సీని గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మావిడకి. ఏం సార్ మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందాయా, దానికి నాకు మాట లేవు. అయితే లెటర్లు ఏం లేదు, తెల్లగా ఉంది. చెప్పాగా దానికి నాకు మాట లేవని. ఇక్కడికి వస్తే ఏంటి? డ్రైవరు కావాలను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? గ్యారేజ్ లో పోయి బండి ఉంటది కొట్టుకొచ్చే. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి తెచ్చాక నిన్ను పిలిచినాను. రిక్షా దొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకు మొక్కేసుకున్నాను. అమ్మా నీ తీర్థయాత్రకి వెళ్ళొచ్చు, నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగా రిక్షాలో వస్తానని దాన్ని పెట్టుకున్నాను రా. ఈ రోజంతా పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు జాబ్ చేసినేమో మన అకౌంట్ లో వేసుకుందాం, నేను జాబ్ చేసినేమో ఇల్లు గడిపేద్దాం. ఆడది పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండాలి, మగాడు సంపాదించాలి. నీకు ఇష్టం లేదంటే కుదరదు. బ్రేకప్. రే బామర్ది, నేను అర్జెంట్ గా మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలి. నా చెల్లి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా అవ్వాలి. ఏవే ఇట్రా. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. తను ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నీ కన్నయ్య. వర్ష రెడీ తీసుకో, అన్నయ్యకి గోరు ముద్దలు పెట్టు. ఎంత చక్కగా ఉండాలబ్బా, కవల పిల్లలు కూడా ఇంత బాగుంటారు. చంపుతాను కొడక. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు మనకి తెలుగు అక్షరమాలలు ఉంటాయి కదా. ఉంటాయి. అందులో యారా లావా బండిరా ఉంటాయి కదా. ఉంటాయి. బండిరాని తీసేశారంట. అవును. మరి ఆ తీసేసిన బండిరాని ఎక్కడ పెట్టారు? ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు కొట్టావు? ప్రపంచంలో ఎవడైనా సరే పడుకున్న తర్వాత గొరక పడతాడా లేదా? బ్లడీ ఇడియట్. గొరక పెట్టావు, ఆ గొరక నాకు ఇష్టం లేదు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? గంగుబాయ్ ఆయా తుమ్ సబ్ అందర్ చలో. స్కూల్లో పని చేస్తారా? దేనికి? ఆయా అన్నారు కదా. జబర్దస్త్ లో జోకులు వేస్తే నవ్వడానికి మే ఖుష్బూ నహీ. అవును, నీ పిల్లం రోజు తిడతది కదా నేను. అవునవును తిడతది నన్ను. నువ్వు అయినా రోజు ఎందుకు తాగుతావు చెప్పు? 20 లక్షలు పెట్టి షాప్ పెట్టావా? అవును. సెంటర్ లో 1,00,000 రూపాయలు రెంట్ కడుతున్నావా? టెండర్ లో 1000 మంది వస్తూ నువ్వు పాడావా? ఇప్పుడు ఎందుకు ఆ నమ్మకం అంత మా మీదే కదా. ఇప్పుడు నేను వచ్చి తాగకపోతే 1,00,000 రూపాయలు కట్టగలుగుతావా? నీ నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే తాగుతున్నా నేను. జబర్దస్త్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.